సరే మన ఇస్నాపూర్ మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే అధికారులు ప్రజలు కావచ్చు వారితో ఏ రకంగా మీరు పని చేయిస్తారు? ఇప్పుడు ఏదైతే ఉన్నారో సిబ్బంది ఇప్పుడు గతంలో వీరు ఆల్రెడీ సిబ్బందిగా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పనిచేసిన వారే అక్కడ మన ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. బట్ చేసిన వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు, వర్కర్స్ వాళ్ళు ఉన్నారు. కొత్త ఎవరైతే సిబ్బంది రిక్రూట్ చేసినా కానీ ఇప్పుడు చుట్టుపక్కల ఇస్నాపూర్లో ఉన్న సిబ్బంది కానీ, చిట్కుల్లో ఉన్న సిబ్బంది కానీ, లకడారం, రుద్రారం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన సిబ్బంది కూడా మనము ముందు వీళ్ళు చేసిన వర్క్స్ కూడా బాగానే వాళ్ళు జనాలతో వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అధికారుల దృష్టికి రాకుండా వాళ్ళ దృష్టికి వచ్చినా కానీ వాళ్ళు సాల్వ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి ఆ యొక్క పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉంటారు, రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రతి పనిని వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. మా సిబ్బంది కూడా ఇప్పటి వరకు జనాలకు ఇబ్బంది ఏం పెట్టలేరు. ఇప్పుడు కూడా కొత్తగా ఇప్పుడు ఏరియా పెరిగింది, రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడానికి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. కొత్త రిక్రూట్మెంట్ చేసుకున్నా కానీ ఎవరైతే పని వర్క్ మీద ఎవరైతే దృష్టి ఉంటుందో వాళ్ళని చూసి మేము రిక్రూట్ చేసుకుందాం అనేసి మేము అనుకుంటున్నాము.